హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఇప్పుడు నేను హౌస్ ఓపెనింగ్కి వెళ్తున్నాను అనమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్కూల్ నుంచి వచ్చి అలా లేట్ అయిపోయింది. నేను జస్ట్ ఇప్పుడే వచ్చేసాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 3 o'clock అయింది టైం అయితే. అంటే నాకు అక్కడ స్కూల్లో పర్మిషన్ ఇవ్వక అలా ప్రాబ్లం అయిందనమాట. స్కూల్లో పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి నాకు ఈ టైం అయింది. హాఫ్ డే లీవ్ అడిగినా కూడా ఇవ్వలేదు. సో ఇంకా అందుకని 2:30కి అలా పర్మిషన్ అడిగి వచ్చేసాను నేను. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ప్రేయర్ అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం చాలామంది లంచ్ చేసేసి ఫుల్ కూర్చొని రిలాక్స్ అయిపోతున్నారు. ఇక్కడ మామయ్య వాళ్ళని నేను పలకరిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా సేమ్ నన్ను అడుగుతూ ఉన్నారు, ఏంది ఇంత లేట్ అయింది అది అని అరుస్తూ ఉన్నారు అనమాట నన్ను. ఇంకా సరే ఫస్ట్ వాళ్ళ తర్పించుకోవడం నాకు ఎప్పుడు నార్మలే కదా అని చెప్పి నేను హౌస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ మా అమ్మమ్మ కూడా సేమ్ ఇంకా అరుస్తుంది, నన్ను ఫుల్ లేటుగా వచ్చినావు, ఫంక్షనింగ్ కూడా లేటా, ఎప్పుడు లేట్ అయినా నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంది. ఇంకా నేను ఏం మా స్మైల్ యొక్క కుకింగ్ వీడియోస్ చేస్తారు అనమాట. సో యూట్యూబ్ ఛానల్ మీ కూడా లింక్ బయోలో పెడతాం కదా, లింక్ బయోలో పెడతాం, మీరు కూడా చూడండి. సబ్స్క్రైబ్ అంటే చేయండి ఫ్రెండ్స్. పోయింది. సో అందుకని మేము నవ్వుతున్నాం. ఇంకా కింద అయితే చాలామంది జనాలు ఉన్నారు. సో అందుకని నేను ఫస్ట్ అయితే పైన ఉన్న బెడ్రూమ్స్ చూపిస్తాను, తర్వాత కింద ఉన్న రూమ్స్ చూద్దాం మనము. ఫస్ట్ అయితే రైట్ సైడ్ స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్ మనకి ఇచ్చిన వాళ్ళు డిజైన్ చేసుకున్న బెడ్రూమ్ ఇది సపరేట్గా క్లాత్ సెక్షన్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు. నాకు ఈ రూమ్లో ఈ క్లాత్ సెక్షన్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం లేడీస్కి మనకు ఆల్మోస్ట్ బట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం నీట్గా అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎవరైనా మన రూమ్కి వచ్చినప్పుడు మనం అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అయినా సపరేట్గా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రెడీ అవ్వడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఇదైతే ఈ రూమ్కి ఈ బాల్కనీ చిన్నగా బాల్కనీ టైప్ అలా ఇచ్చారు. బాల్కనీ అయితే కాదు, నాకు తెలిసినంత వరకు బాల్కనీ టైప్ అలా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. అయితే ఈవినింగ్ పూట అలా రిలాక్స్ అవ్వడానికి వ్యూ అంతా చాలా బాగుంది. నాకైతే ఈ రూమ్ బాగా నచ్చింది. మనకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు మన లేడీస్ వరకు అయితే. నెక్స్ట్ ఆ రూమ్కి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ ఇదైతే ఇది ఆ బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దగా అనిపించింది. సో ఇదేమో టీవీ యూనిట్. ఈ రూమ్లో సపరేట్గా క్లాతింగ్ సెక్షన్ అయితే లేదు, కానీ మనకి ఇక్కడ అన్ని కబోర్డ్స్ ఇచ్చేసారు. ఫుల్ కబోర్డ్స్ ఇచ్చి టీవీ యూనిట్ ఇచ్చారు. ఇది నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా బాత్రూమ్స్ కూడా లోపలికి వెళ్ళి ఏం చూపిద్దాంలే అన్నట్టుగా నేను బాత్రూమ్స్ అంత క్లియర్గా దీంట్లో క్యాప్చర్ చేయలేదు. సో యాజ్ ఇట్ ఈస్ అందరూ ఎలా అయితే బాత్రూమ్స్ డిజైన్ చేసుకుంటారో అలానే ఉన్నాయి. స్పెషల్గా అయితే ఏం అంతగా లేవు. నెక్స్ట్ ఇది ఇంకో బెడ్రూమ్, పైన ఇది 3rd బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా బాల్కనీ అయితే ఏం లేదు, జస్ట్ కబోర్డ్స్ ఇచ్చి ఒక పెద్ద విండో ఇచ్చారు. అక్కడ ఆ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి మాత్రం విండోస్ ఏమీ లేవు. ఈ బెడ్రూమ్కి మాత్రం విండోస్ ఉన్నాయి. ఈ బెడ్రూమ్కి విండోస్ ఇచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాల్కనీ అయితే లేదు. సపరేట్ క్లాతింగ్ సెక్షన్ కూడా ఏమీ లేదు. ఇంకా ఇది టోటల్గా బాత్రూము. సో ఇంకా దీనికి ఆపోజిట్లో మనకు బాల్కనీ ఇచ్చేసారు. ఇప్పుడు మీరు చూసినది ఇది ఫుల్ గ్లాస్ ట్రాన్స్పరెంట్తో గ్లాస్ డోర్స్ పెట్టారనమాట. సో ఇది ఫుల్గా బాల్కనీ వ్యూ. బాల్కనీలో నుంచి ఇక్కడ మనం ఈవినింగ్ పూట హాయిగా చాయ్ పెట్టుకొని బిస్కెట్స్ తింటూ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అలానే వాళ్ళు కూడా ఐ థింక్ వాళ్ళు కూడా అలానే థింక్ చేసి పెట్టించుకున్నారు అని నా ఒపీనియన్. మరి మీరేమంటారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం అక్కడ చైర్స్ అవి వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది అనిపించింది. చైర్స్ అవి కూడా దానికి తగ్గట్టు డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ బాల్కనీ ఇంకా లుక్ వస్తుంది. ఇంకా మనం పైనుంచి కింద వ్యూ అయితే చూద్దాము. పైనుంచి అయితే ఇది కింద వ్యూ. స్టెప్స్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. నెక్స్ట్ మనకు కింద నుంచి 3 ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఒకటి, నెక్స్ట్ బ్యాక్ సైడ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అటుపక్క ఒక ఎంట్రన్స్ ఉంది. సో మనకు అక్కడ హ్యాండ్ వాష్ అన్నీ ఇచ్చేసారు. అక్కడ మా హస్బెండ్ నన్ను పిలుస్తుంది లంచ్కి. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, త్వరగా లంచ్ చేద్దాం రా అని చెప్పి పిలుస్తుంది. సో అందుకే ఇంకా కిందకైతే వెళ్దాము. ఇంకా ఇటుపక్క నుంచి నేను మీకు 3 ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రన్స్ చూశారు. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెకండ్ ఎంట్రన్స్. ఇది సెకండ్ ఎంట్రన్స్. అక్కడ సెకండ్ ఎంట్రన్స్ దగ్గర ఒక బెడ్రూమ్ ఇచ్చేసారు. నెక్స్ట్ మనం ఇంకా కిందికి వెళ్ళేసి ఇంకా బెడ్రూమ్స్, కిచెన్ రూము, హాల్ రూము మొత్తం చూసేద్దాం రండి. నేను చెప్పాను కదా స్టెప్ సైడ్ బెడ్రూమ్ అయితే ఫస్ట్
బెడ్రూమ్ ఇదే అనమాట, స్టెప్ సైడ్స్ ఉన్న బెడ్రూము. సో ఈ బెడ్రూమ్ అయితే కొంచెం పైన ఉన్న బెడ్రూమ్స్ కాడికి కొంచెం పెద్దది ఈ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ బాల్కనీ అయితే ఏం లేదు, కానీ బయట హెయిర్ కోసం అలా విండోస్ కూడా పెట్టించేశారు. విత్ ఏసీ ఒకటేసారి పెట్టించుకున్నారు వాళ్ళు. పైన ఉన్న టీవీ యూనిట్స్ కాడికి ఈ టీవీ యూనిట్ నాకు కొంచెం పెద్దగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఈ రూమ్కి కూడా మనకు క్లాతింగ్ సెక్షన్ ఏం సపరేట్గా అయితే ఇవ్వలేదు. ఈ రూమ్కి కూడా సేమ్ పైన 2 బెడ్రూమ్స్కి ఎలా అయితే కబోర్డ్స్ ఇచ్చారో అలానే ఇచ్చేసారు. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే వెనకాల పెద్దమ్మ వాళ్ళు లంచ్ చేస్తున్నారు. సో భయం వేసి కొంచెం సైడ్కి జరిగాను నేను. ఇంకా ఇదైతే టోటల్గా మొత్తం ఇది కిచెన్ అనమాట. సో కిచెన్లో మనకి ఒక పక్క వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఆర్ ఎనీథింగ్ ప్రాసెస్, నెక్స్ట్ ఇంకో పక్క కుకింగ్ చేసుకోవడానికి అలా పెట్టారనమాట. సో ఇదైతే ఎక్స్ట్రా స్టోరేజ్, అంటే మనము 2-3 మంత్స్కి సరిపడా సరుకులు అవి తెచ్చుకున్నప్పుడు ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటుంది కదా. సో అవి మనం క్లమ్జీగా పెట్టుకోకుండా అలా రూమ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో అలా ఆ ఐడియాతోటే వాళ్ళు అది పెట్టించుకున్నారు. నెక్స్ట్ ఇవైతే డ్రాస్, ఇవి ప్లేట్స్ అవి ఇవి ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అలా పెట్టుకోవటానికి బాగున్నాయి. సో నార్మల్గా లేకుండా మోడర్న్గా ఉన్నాయి. డ్రాస్ కూడా నాకు బాగా అనిపించినాయి. ప్లేట్స్ అవి ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా టోటల్గా వ్యూ అయితే ఇది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనము 21 సబ్స్క్రైబర్స్ అయినరు. మన ఫ్యామిలీ ఇప్పుడు 21 మెంబర్స్. ఇంకా ఎక్కువ మంది మనకు ఫ్యామిలీ మెంబర్స్ రావాలని నేను ఆశిస్తున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.